హైదరాబాద్ మెట్రో భాగ్యనగర వాసులకు ఇది కేవలం రవాణా సాధనం కాదు, నగర కీర్తికి ఓ ఐకాన్. కానీ దశాబ్దాల కాలంగా మెట్రోను పట్టి పిడుస్తున్న అతిపెద్ద సమస్య అప్పుల భారం. ఎల్ఎన్టీ చేతుల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1 తన చేతుల్లోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వేలాది కోట్ల రూపాయల అప్పులను సెటిల్ చేసి మెట్రోను లాభాల పట్టాలెక్కించేందుకు సర్కార్ వేసిన ఫైనాన్షియల్ మాస్టర్ స్కెచ్ అక్షరాల వర్కౌట్ అయింది. ఎంతలా అంటే ఏకంగా 13,000 కోట్ల రూపాయల రుణ సమీకరణకు ఇప్పుడు రూట్ క్లియర్ అయింది. అసలు ఈ డీల్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? గతంలో కేంద్రం బ్రేకులు వేసిన రాష్ట్ర సర్కార్ ఎలా సక్సెస్ అయింది? ఈ డీల్ సెట్ అయితే మెట్రో ఫేజ్ 2కి ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ పేరు మీద ఉన్న భారీ అప్పును కూడా తన గ్యారంటీ కిందకు మార్చుకుంది. ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న అప్పులకు దాదాపు 10.5 నుంచి 11% వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ మోయలేని భారాన్ని దించేందుకు తక్కువ వడ్డీకే 13,527 కోట్లను సమీకరించేలా రుణ ఏజెన్సీల కోసం సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఎస్బీఐ క్యాప్స్ L1 గా నిలిచి సత్తా చాటింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అత్యంత కఠినమైన షరతుకు ఎస్బీఐ ఓకే చెప్పింది. కేవలం 4% వడ్డీకే ఈ రుణాన్ని తీసుకొచ్చేందుకు అంగీకరించింది. దీంతో రుణ సమీకరణ బాధ్యతలను అధికారికంగా ఎస్బీఐ క్యాప్స్ కి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. వాస్తవానికి ఈ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్ఎఫ్సి ద్వారా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థల సాయంతో 4%కే చేయాలని గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఏమైంది? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆ రుణ సేకరణ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. కేంద్రం బ్రేకులు వేయడంతో ప్రాజెక్టు ముందుకు సాగదేమో అని అంతా అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. వెంటనే ఓపెన్ టెండర్లకు వెళ్ళింది. గతంలో జేఐసీఏ, ఐఆర్ఎఫ్సి ఒప్పందాలలో రుణం చెల్లింపుల కాల వ్యవధి, ఇతర కండిషన్స్ ఎలా ఉన్నాయో అచ్చం అవే షరతులకు ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ కూడా అంగీకరించడంతో ఈ మెగా ఫైనాన్షియల్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లే అని సర్కార్ ఊపిరి పీల్చుకుంటుంది. ఫేజ్ 1 అప్పుల క్లియరెన్స్ కు ఫేజ్ 2 మెట్రోకు చాలా బలమైన లింక్ ఉంది. ఒకవేళ ఫేజ్ 1 రుణ సేకరణ త్వరగా కొలిక్కి వస్తే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఫేజ్ 2ను పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. మెట్రో 2వ దశ నిర్మాణం కోసం ఏకంగా 1.5 ఏడాదిన్నర క్రితమే రాష్ట్ర ప్రభుత్వం DPRను కేంద్రానికి సమర్పించింది. అది కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంది. ఈ 2వ దశలో ఏకంగా 70 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని నిర్మించేలా ఇప్పటికే ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ రాకతో అటు ఫేజ్ 1 ఫైనాన్షియల్ టెన్షన్ తీరడమే కాకుండా ఇటు ఫేజ్ 2 కల కూడా త్వరలోనే సాకారం కాబోతుందన్నమాట. చూశారుగా, హైదరాబాద్ మెట్రో ఫైనాన్షియల్ కష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో. 11% ఉన్న వడ్డీని ఏకంగా 4%కి దించి మెట్రోను నష్టాల ఊబి నుంచి లాభాల ట్రాక్ ఎక్కించేందుకు వేసిన ఈ స్కెచ్ అక్షరాల వర్కౌట్ అయింది. మరి ఎస్బీఐ క్యాప్స్ ద్వారా వచ్చే ఈ 13,000 కోట్లతో ఫేజ్ 1 అప్పుల వ్యవహారం ఎంత త్వరగా సెటిల్ అవుతుంది? ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఫేజ్ 2 DPR కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుంది? రాబోయే రోజుల్లో 70 కిలోమీటర్ల కొత్త మార్గంతో భాగ్యనగర రవాణా ముఖ చిత్రం ఇంకెంత మారబోతుంది అనేది వేచి చూడాల్సిందే.